తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఐశ్వర్య అడ్డాల ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారింది. ఎందుకంటే వివాహ దాంపత్యం వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం ఒక పెద్ద వివాదాస్పదంగా మారుతుందనే చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మనం శ్యామ్ కుమార్ గారు వాళ్ళ హస్బెండ్ గారు అయితే ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. అన్న, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ ఐశ్వర్య అడ్డాలకి మీకు మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మీ ఇద్దరికి కూడా లేనిపోయిన కారణాలతో మీ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అనడం జరుగుతుంది. మీరేమో ఆ అమ్మాయిని చాలా రకాలుగా చిత్రహింసలు పెట్టారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆరోపించడం జరుగుతుంది. నిజంగా మీరు అక్కడ ఏం జరిగిందంటే మీరు ఆ అమ్మాయిని ఏమైనా చిత్రహింసలు పెట్టారా? మీరు అమ్మాయితో నాతో ఎప్పుడు కలిసి ఉందని చెప్పి నేను ఏ రోజు నేను అమ్మాయికి చిత్రహింసలు పెట్టాను? వాళ్ళ ఫాదర్ నిన్న పేక పట్టుకొని ఎత్తేసాను అది ఇది అన్నాను. నిజంగా అది పెట్టింది మేము కలిసింది హైదరాబాద్లో కలిసాను. అది కూడా 10 days ట్రిప్ అని చెప్పేసి వెళ్ళాం. కానీ ఆ టైంలో నిన్ను భర్త అన్నాడు ఏం చూడకూడదు, నేను అది చూశాను. చూసిన తర్వాత అవి అడిగితే వాళ్ళ మదరే కారణం, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఉన్నాయి. అమ్మాయికి నేను చెప్తాను, నిన్న హైదరాబాద్లో లేదు, నువ్వు వైజాగ్ వెళ్ళిపో, ఏదైనా గొడవ పెద్ద చేయకు చిన్న చేయండి. వాళ్ళ మదర్ కూడా చెప్తాను, ఇలాగా మీ అమ్మాయి రూమ్లో పలానా చూశాను అంటే నువ్వు అక్కడ సౌండ్ చెయ్యొద్దు, న్యూసెన్స్ చెయ్యొద్దు, అమ్మాయి పెద్ద ఫ్లాట్ చాలా రిచ్గా ఉంటుంది, నువ్వు బయటకు వచ్చి వైజాగ్ వచ్చి మేము మాట్లాడుతానని చెప్పిన పర్సన్స్. నిజంగా అమ్మాయిని కొట్టినట్లు ఉంటే అమ్మాయి ఎంత తెలివిగా ఎంత సపోర్ట్గా ఎంత మ్యానిపులేట్ చేసిన అమ్మాయి నిజంగా నేను కొట్టిన తర్వాత పేరెంట్స్ కాల్ చేసి చేయాలని పని లేదు కదా. అమ్మాయికి మొత్తం అంతా మీడియా అంతా సపోర్ట్ ఉన్నప్పుడు అమ్మాయి కాబట్టి హైదరాబాద్ కట్టి 100 దేనికి ఎమర్జెన్సీ కాల్ కింద చేసుకుని నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా. నా భర్త నన్ను ఇలా వేధిస్తుంటే పెళ్ళైన 2 రోజులు కానీ అలాంటివి అక్కడన్నీ లేకుండా పెందెత్తి పిఎస్కి వచ్చి 4 రోజుల తర్వాత నేను కలిసి వచ్చిన 4 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి ఎక్కడ కంప్లైంట్ పెట్టాల్సిన పని ఏంటి అంటే నేను రమేష్ అన్న అతను నాకు ఫోన్ చేసి అంటే ఒక భర్త అన్నోడికి భార్య వేరే వాళ్ళతో ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే మేము ఊరుకోవాలి, మేము ఎదురు సంబంధం చెప్పకూడదు, వాళ్ళకి నచ్చిందని చేసుకోవాలి. అంటే మేము అలా ఉండాలని సార్ ఏంటి వాళ్ళ ఉద్దేశం తెలియట్లేదు. ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి హ్యాపీగా జీవితాన్ని గడపడం కోసం చేసుకుంటారు. అటుపక్క తల్లిదండ్రులు అంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఆరోపిస్తున్నారు, మీరు లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. అమ్మాయి ఒక సెలబ్రిటీ, అమ్మాయిని పరువు తీయడానికి అమ్మాయి పేరు నాశనం చేయడానికి సినిమా ఇండస్ట్రీలో లేకుండా బయటికి తీసుకొచ్చి నాశనం చేయడానికి ఆ అబ్బాయి చూస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఎందుకు ఇలా జరగాల్సిన కారణం దేనికంటారు? ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి నేను బయటకు రావడానికి నాకు ఎటువంటి రైట్స్ కూడా లేవు. ఆ అమ్మాయికి నచ్చిన ప్రొఫెషన్ అమ్మాయి చేసుకుంటుంది. నా బాధ కొద్ది నేను బయటకు వచ్చి నాకేం జరిగిందా నేను అదే చెప్తున్నాను తప్పించి ఇది డైరెక్ట్ గా అమ్మాయిని లాగాలని కాదు, పరువు అని కాదు, సెలబ్రిటీ అని కాదు. ఈ అమ్మాయికి మించిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. కానీ తప్పు ఎవరు చేశారు ఏంటి అనేది బయట పెట్టడం కావాలి. లేనిపోని కారణాలతోనే ఇలా మీడియా ముందుకు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ పెట్టుకుని వస్తున్నాను కదా. లేనిపోయిన కారణాలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు మేము ఎంక్వైరీ చేసుకున్నాము కానీ అబ్బాయి ఎలాంటి వాడు అని తెలిసింది. మరి తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ ఎలాంటి అబ్బాయి అని తెలిసిన తర్వాత మీరు ఎవరిని పెళ్లి చేస్తారా? చెయ్యరు కదా ఎవరు. ఇప్పుడు నా ఇంట్లో నా చెల్లికి అక్కకు పెళ్లి చేస్తే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే అబ్బాయి బ్యాడ్ అని తెలిసిందా మేము పెళ్లి చెయ్యం. మరి అలాంటి తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేశారు? ఏ ఉద్దేశం మీద పెళ్లి చేశారు? అంటే సొసైటీలో మా కూతురికి ఎంత ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని చేశారా? లేదంటే వీడు అడిగిన మనీగా ఉంటాడు, వీడు వైజాగ్లో ఉంటాడు, ఏం తెలియకూడదు అడిగిన మనీలాగా ఉండాలని చేశారా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా వరుసగా ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు, ఆడియో కాల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే అమ్మాయి దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? అంటే మీరు ఎందుకు ఇలా రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఏం ఆశిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేయడం కానీ లేకపోతే ఏమైనా చేశారా మీకు? సార్ ముందు నుంచి నేను ఈ రోజు మీడియా వరకు రావడానికి రీజన్ ఏంటంటే నేను హైదరాబాద్ October 7th, 8th, 9th ఆ 3 days నేను ఏం చూడకూడదు అమ్మాయిని అన్ని రకాలుగా నేను చూసి జరిగిన తర్వాత ఇతను ఈవిడకు ఉన్న ఇల్లీగల్ సంబంధం బయట పడుతున్నానని చెప్పేసి వీళ్ళు మాకు ఫోన్ చేసి థ్రెటనింగ్ కాల్స్ ఇవ్వడం. ఈ రమేష్ అన్న అతను నాకు ఎటువంటి పెళ్లి పెద్ద కాదు, వాళ్ళ అమ్మాల సైడ్ కాదు, వాళ్ళ నాన్నగారుల సైడ్ కాదు, మాకు ఎటువంటి పరిచయం కూడా లేదు. పరిచయం లేని వ్యక్తి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడితే మీరు పడతారా? ఎవరైనా డైవర్స్ పేపర్లు పంపిస్తున్నావు, ఇది ఎక్కడితో ఆగిపోవాలి, నువ్వు నోరు మూసుకుని ఉండు అనేసి అనడం ఎంతవరకు కరెక్ట్? ఆ టైంలోనే నా భార్య అవతలతో ఫోన్లో మాట్లాడుతూ ఇలా మాట్లాడిన సజెషన్ ఇస్తే ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 4 మాటలు అంటారా అన్నారా? అమ్మాయి చేసింది ఎంతవరకు కరెక్ట్ ఆ టైంకి? అంటే నిన్న మీరు నుంచి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తున్నారు కదా, ఆడియో కాల్స్ కానీ ఫొటోస్ కానీ రిలీజ్ చేస్తున్నారు. అమ్మాయి నుంచి ఫోన్ రావడం అలాంటివి జరిగాయి మీకు? ఏం లేవన్నా. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే మేము అన్నీ కూడా మేము లీగల్ గా వెళ్దాం అంటున్నాం కానీ ఆ అబ్బాయి దేనికి రెస్పాండ్ అవ్వకుండా మాకు లీగల్ గా వెళ్లకుండా ఇలా ప్రెస్ మీట్లు పెట్టేసి
మా పరువు తీస్తున్నాడు, మమ్మల్ని అందరిని రోడ్డు మీద లాగుతున్నాడు, అబ్బాయి ఏం ఆశించి ఇలా చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు దానికి? అంటే మీరు అనేది రైటే కానీ వాళ్ళు లీగల్కి వెళ్దాం అనేసి అన్నారు కదా సార్. లీగల్కి వెళ్ళినప్పుడు నేనేం తప్పు చేశానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరిని కూర్చోబెట్టి, హైదరాబాద్లో నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వేం చూసావు, నా కూతురు ఏం చేసింది తప్పని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకోలేదు. థర్డ్ పర్సన్ వచ్చి ఫోన్ చేసి ఆడేం చెప్తే వీళ్ళు అదే నడుస్తున్నారు అంటే, అలాంటప్పుడు ఈవిడ నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 స్టేషన్లో పెట్టారు, కౌన్సిలింగ్ అన్నారు, లేదు. తర్వాత మా పేరెంట్స్ని పట్టుకుని ఈ అమ్మాయి పంపించమంటే నేను వెళ్ళాం. అక్కడ ఏం మాట్లాడాలో అమ్మాయి వాయిస్ రికార్డింగ్ అన్ని చేయమని నాకు పెట్టమని చెప్తే మేము పెట్టాం. దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అండ్ అమ్మాయి నాకు ఫోన్ చేసి వాళ్ళ మదర్తో కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది. వాళ్ళ మదర్ని ఈ అమ్మాయి రిక్వెస్ట్ చేయడం, ఇలాగ సోన్స్ అని చెప్పింది. అమ్మాయి అంతా గుడ్డు, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్లు తనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. ఏ రోజు కూడా సరే అబ్బాయి తప్పుందో అమ్మాయి తప్పుందో కూర్చోబెట్టి మాట్లాడదని ఎవరికి లేదు. వాళ్ళ చెప్పిందల్లా ఒకటే, నువ్వేం చూసో అది ఎక్కడితో మర్చిపోవాలి, ఇది ఇష్యూ పెద్ద చేయొద్దని. ఒకటి పెళ్లి సంబంధాన్ని మాట్లాడుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడా, వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడారు. ఏ రోజు లాడ్జిల్లోనే రూమ్లోనే ఏ రోజు మేము కూర్చోలేదు. రిచ్ కంఫర్ట్ లో కూర్చోబెట్టి ఫ్యామిలీ ముందు అందరం ముందు మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నా అవి దేనికి పని చేయవు, అమ్మాయి పెడితే కేసు పని చేస్తుంది, నువ్వు మర్యాదగా కేసు తీసుకోకపోతే మిమ్మల్ని ఎక్కడ కాదు హైదరాబాద్ కోర్టు వరకు లాగుతాం, మీకు చుక్కలు చూపిస్తాం అనేసి ఇది ఎంతవరకు ఇలాంటి థ్రెటింగ్ కాల్స్ ఇచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటున్నా. పేరెంట్స్ ఏజ్ చూస్తే అంత వాళ్ళే చెప్పారు ఏజ్ అని. తండ్రి లాంటోడు ఏజ్ అనేసి చెప్పినప్పుడు తండ్రి లాంటోడు ఏం మాట్లాడితే ఏటో తెలీదా మనిషికి? ఆ మనిషి కూతుర్ని కనీసి చేశారు, బానే ఉంది. మరి అతను చేసింది కూతురు మందు తాగుతుంది రా బాబు అని చెప్తున్నా కూడా కూతుర్ని వాళ్ళు పలానా ఒకరితో నాకు ఫోన్ చేయించని చెప్తుంటే, పెళ్లికి ముందు నువ్వు ఎందుకు ఎంకవరు పెళ్లి చేయడం వరకు నా బాధ్యత అనేది, తండ్రికి బాధ్యత అనేది ఉందా లేదా తల్లి తండ్రులకి? అందులో నేను ఇప్పుడు ఆడియో ఒకటి రిలీజ్ చేస్తాను. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఏ రకంగా అమ్మాయికి చెప్తున్నారు, ఈ అమ్మాయి ఏ రకంగా ఆడుతుందో చూడండి. వీళ్ళందరూ ఫ్యామిలీ ట్రాప్ చేసి మమ్మల్ని ఈ రోజు మంచరాని చోటు ముంచి మమ్మల్ని రోడ్డుని పెట్టరు. ఎవరైనా అమ్మాయి అనేది ఇంట్లో పెట్టుకొని లాగుతారు. ఈ అమ్మాయిని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని రోడ్డు మీద ఆడని చూసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పెట్టుకుని నేను బయటకు వద్దామని నేను డిసైడ్ అయ్యాను. దీనికి మటుకు ఎటువంటిది నేను అమ్మాయిని ఏదో ఇండస్ట్రీలో పెద్ద పరువు అని కాదు, ఏదని కాదు, నిజంగా పరువుని ఆలోచించింది అయితే ఎంతవరకు చెయ్యరు. అంటే అమ్మాయి ఒక పక్క వాళ్ళతో తిరుగుతుంది వీళ్ళతో ఉంటుందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు, అమ్మాయి మందు తాగుతుంది అని అంటున్నారు. అలా లేనిపోని పుకార్లన్నీ క్రియేట్ చేసి అమ్మాయిని బ్యాడ్ గా క్రియేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి ఏదో ఆశించి మా దగ్గర నుంచి ఇలా క్రియేట్ చేసి మా అమ్మాయి పరువు తీస్తున్నాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అనడం జరుగుతుంది. దానికి మీరేమంటారు మరి? సార్ ఇప్పుడు మీరు అనేది రైటే, తనకి డ్రింక్ అలాంటివి సోన్స్ హ్యాబిట్స్ అవి లేవు అనేసి మీరు చెప్తున్నారు, వాళ్ళ మదర్ చెప్తున్నారు, వాళ్ళు నైబర్స్ కూడా చెప్తున్నారు. అదే అంటే వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. అదే సార్ సార్ ఒకటే సార్ ఫైనల్ గా అడుగుతున్నాను. నిన్న నైబర్స్ అందరూ ఫోన్ చేసి అమ్మాయి ఏంటో మాకు తెలుసు, మా ఇంట్లో కలిసి ఉంటుంది, అందరూ ఉన్నారు, మీ ఇంటికి వచ్చే కొడుక్కి ఇలాంటి కోడలు వస్తాయి, మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి. ఒకసారి ఐశ్వర్య అడ్డాల తన నోట్ను తను ఏం ఒప్పుకుందో ఒకసారి చూడండి. వారానికి ఒకసారి మందు తాగిన అమ్మాయిని మేము ఏంటి అనకూడదంట, సైలెంట్గా ఉండాలంట. అంత చేతకాన్ని అయితే మేము కట్నాలు తీసుకునే పెళ్లి చేసుకుంటాం. కట్నాలు కానుకలు తీసుకొని పెళ్లి చేసింది దేనికంటే ఇలాంటివి మాకు జరగకూడదు, మాకు నచ్చవు కాబట్టి మేము పెళ్లి చేసుకున్నాం. వినిపిస్తాం ఒకసారి. నిజంగా చెప్తున్నామ్మా, నువ్వు సరే కానీ బండి ఎందుకు కానీ ఇంకో 4 రోజులు అంది కదా, 4 రోజులు అయిన తర్వాత మాట్లాడదాం. తప్పు చేసేవాళ్ళు నీకు తెలియాలి, 4 రోజుల తర్వాత మాట్లాడదాం. నన్ను ఏం చేసినా ఎలా బెదిరించినా నేను తాగుతానని చెప్పావు కదా, నువ్వు తాగుతావు కదా, నేను తాగుతానని అయితే నీకు ముందే చెప్పాను. నీకు నచ్చకపోతే అప్పటికి వదిలేసి ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అక్కడ అదే అడుగుతారు, నీకు ముందే తెలిసినప్పుడు ఎందుకో నీకు నచ్చకపోతే వదిలేసుకోవాల్సిందమ్మా చెప్తారు. కంటిన్యూ చేసుకొని వచ్చావు, పెళ్లి కంటిన్యూ చేసావు, అయ్యింది, నేనే తీసుకొని వస్తా, నేనే నీకు కలిసి మనం చేద్దాం, నేను ఉన్నాను కదా అని చెప్పి ఇప్పుడు ప్రతిరోజు నాకు చెప్తానంటే నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా వాళ్ళ దగ్గర అందరి గురించి చెప్తున్నాను కదా. కాదు నీకు ఒకటి చెప్పింది, నీకు అపార్ట్మెంట్ లో పోనీ నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడి ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఉన్న హ్యాబిట్స్ గురించి ఎట్లా మాట్లాడతావు? అవి ఉంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి తాగితే తప్పుడు ప్రూవ్ చేయడానికి నీకు ఎలా అవుతుంది? నా క్యారెక్టర్ గురించి నేను ఏమన్నా చేశానా? నేను
అంటే ఇప్పుడు ఆ అమ్మాయే ఈ ఒక్క మాటలనే ఒప్పుకుంది, అంటే నేను తాగుతాను అని చెప్పేసి, అంటే అంతేనా? అదే సార్, మరి అమ్మాయి దృష్టిలో వారానికి ఒకసారి తాగితే అది మేము తప్పని పట్టించుకోకూడదంట. నాకు ఇవన్నీ తెలిసి కూడా మేము వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్తే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని రానివ్వకుండా అలా వాట్సాప్ లో కాల్ అట్లా బ్లాక్ చేసుకుని ఇన్ని రకాలు చేసి ఈ రోజు నైబర్స్ కి అందరికి చెప్తున్నారు కదా సార్, అమ్మాయి మంచిది, మేము ఎలాగ ఉన్నాం కష్టపడ్డాం అనేసి. మేము కష్టపడి వచ్చిన వాళ్ళే, మాకు బాధలు తెలుసు కాబట్టే కదా ఈ రోజు మా ఫాదర్ నాన్న తీసుకుని వెళ్ళి మేము రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చింది. ఈ అమ్మాయి చేయాల్సిన పనులన్నీ చేసి ఎటువంటి సింపతి క్రియేట్ చేసుకుని అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని రోడ్డు మీద లాగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఫైనల్ గా అమ్మాయి దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు అబ్బాయి మా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు, అందుకనే మా అమ్మాయిని అలా రోడ్డు మీద లాగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మాయి దగ్గర నుంచి? అంటే ఇప్పుడు వరుసగా ఆడియో కాల్స్ రికార్డ్ పెడుతున్నారు, ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు, మా అమ్మ డాడీ మీద కేసెస్ పెట్టారని చెప్పి అంటున్నారు కదా, మీరు ఏం కోరుకుంటున్నారు అమ్మాయి దగ్గర నుంచి? మదర్ వాళ్ళ ఫాదర్ పెళ్లికి ముందు మాకేం చెప్పారు అందులో ఒక్కటి కూడా వాస్తవం లేదండి. అంత ఫ్రాడ్ గా పెళ్లి చేశారు, మమ్మల్ని ఈ రోజు చేశారు. అంటే వాళ్ళ కూతురికి పెళ్లి అవ్వడం గురించి అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిన్న వాళ్ళ పెద్ద మనుషులు నైబర్స్ ఎవరో చెప్తున్నారు ఈ అమ్మాయికి కరెక్ట్ కాదని. మీరు అనేది రైట్ అండి, ఈ అమ్మాయికి అయితే మేము కరెక్ట్ కాదు. ఇలాగా పచ్చి తాగుబోతు అమ్మాయి అందరితో చెడు తిరుగులు అలవాటు అమ్మాయికి అయితే మేము కరెక్ట్ కాదు. అమ్మాయికి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందే చేసుకోవాలి. మదర్ ఫాదర్ అన్ని తెలిసి కూడా మా గురించి తెలిసి మాకేం లేదని తెలిసి కూడా పెళ్లి చేశారంటే దానికి అర్థం ఏంటండి? వాళ్ళు ఏ ఎక్స్పెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోరు మమ్మల్ని. అంటే మమ్మల్ని ఈ రోజు పలానా రోజు అంటే పెళ్ళైన నెల రోజులకి ఇలా చేసి ఇలా రోడ్డు మీద పెడద్దని పెళ్లి చేశారు ఏంటి? మీరేం కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి? మాకేం లేదు సార్, మాకు జరిగిన పరువు అన్ని పోయాయి, మమ్మల్ని రోడ్డు మీద పెట్టారు. దీనికి అన్నిటికి కారణం ఎవరెవరో ఏం చేశారో మాకు కావాలి, దానికి జస్టిస్ కావాలంటే. అంటే ఇప్పుడు వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుదాం అంటున్నారు, లీగల్ గా ప్రొసీడ్ అయితే మీరు సిద్ధమేనా? మరి లీగల్ గా ప్రొసీడ్ అయితే మరి లీగల్ గా ప్రొసీడ్ అని మేము సిద్ధమే సార్. కానీ తప్పుడు కేసులు అవి పెట్టేసి నన్ను మా పేరెంట్స్ అంతవరకు రావడం కరెక్ట్ కాదు. నేను మీడియా దగ్గరకు వచ్చాను, అమ్మాయి మా ఫాదర్ని వాళ్ళని ఎంతలాగా ఇబ్బంది పెట్టి నేను అదే అడుగుతున్నాను కదా సార్, మీడియా ముందు నేను అడుగుతున్నాను ఇంకా జస్టిస్. మా మదర్ గాని మా ఫాదర్ గాని అమ్మాయికి ఫోన్ చేసి ఒక 1000 రూపాయలు అడిగిన ఒక సందర్భం గానీ ఒక ఆడియో గానీ ఉంటే చెప్పండి. నిజంగా మా 5 ఫ్యామిలీలు కలిసి కూర్చుంటా అమ్మాయి కాల్ దగ్గర. అంటే అమ్మాయిని డిమాండ్ చేశారు డబ్బులు అని చెప్పి సార్, డబ్బులు డిమాండ్ చేసిన వాళ్ళు అయితే కట్నమే తీసుకుంటాం, వాళ్ళకి ఇచ్చే అంత స్తోమత లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలాగొచ్చారో మాకు తెలుసు, అన్ని తెలుస్తున్నాయి. మా ఫాదర్ వాళ్ళ కూరగాయల షాప్ అయితే కాదు, అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను రిటైర్డ్ అయ్యా. మాకు ఉండాల్సిన మాకు ఆస్తి పాస్తులు ఉన్నాయి, మేము సంపాదించుకోగలం. అది అంతకు మించి వాళ్ళ దగ్గర నుంచి అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ టీవీ దగ్గర ఉన్న వినాయకుడు బొమ్మ ఒకటి తప్ప ఇలా ఇంకేం పెట్టుకోలేదు, పెట్టే పరిస్థితి కూడా లేవన్నారు. వాళ్ళ అక్కకి లవ్ మ్యారేజ్ చేశారు, అలాగే మీకు చేస్తాను. లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉంది, పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళిపో, అంతవరకే, ఇంకేమీ అక్కర్లేదు అన్నారు. అలాంటిది ఈ రోజు మాకు పని లేదు, పాట్ లేదు, మాకు ఆస్తి లేదు, పాస్తి లేదు అంటున్నారు. నాకు ఆస్తి ఉందో పాస్తి ఉందో విత్ ప్రూఫ్ తో కూడా నేను అందరు మీడియా ముందు పెడతాను. దానికి అమ్మాయి చెప్పిన దానికి ఓకేనా కాదా? అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు అంటే మీ ఇద్దరు కలిసి ఉండడానికి ఏవైనా మాటలో మాత్రం జరగడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయండి? వాళ్ళ కుటుంబాలు మిమ్మల్ని కలపడం కానీ ఏమైనా చేస్తున్నారా? అలాంటివి ఏం లేదు సార్. రమేష్ అన్న అతను అయితే వద్దనిసాడు. ఈ అమ్మాయి కూడా రమేష్ అన్న అతను అయితే నేను వదిలి రాలేను, అలా ఆవిడికి సంథింగ్ బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇంకా అతనితో ఉండిపోతానని చెప్పింది. అంటే అతను పెళ్లి చేసుకుందా? అతనికి ఆల్రెడీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది. అతను రియల్ ఎస్టేట్ సమ్ బిగ్ షాట్. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుందా? ఈ అమ్మాయి నన్నే చేసుకుంది అంతే. నాకు తెలిసి అఫీషియల్ గా అయితే నన్ను చేసుకుంది, అన్అఫీషియల్ గా మరి ఏం జరిగిందో అది మీడియాకే వదిలేస్తున్నా. అది మీరు ఎంక్వైరీ చేస్తే అన్ని వస్తాయి బయటికి.